ఇంకొకటి ఏంటంటే మీకు బాగా క్లోజ్ పీపుల్ ఏమంటారంటే నితిన్కి ఒక విషయంలో అన్నీ బ్యాడ్ లక్కే. ప్రతి డేటు మంచి డేట్ క్యాలిక్యులేటెడ్గా వేసి అసలు సోలో రిలీజ్ రావాలని అనుకుంటారో లాస్ట్ మినిట్లో ఎవరో ఒకళ్ళు వచ్చి మీద పడతారు నితిన్కి. ప్రతి సినిమాకి అలాగే జరుగుతుంది అంటారు. అసలు ఏంటది? అది ఇంకా అది నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ అండి. ఇప్పుడు ఈ సినిమా ఇప్పుడు నాతో పాటు సినిమా వస్తుంది, మ్యాడ్ వస్తుంది. మ్యాడ్ ఇప్పుడు మన వంశీ గారు నాకు బాగా క్లోజ్. సో ఐ స్పోక్ టు హిమ్, ఒక వారం వెళ్ళకి వెళ్తా అంటే హీ ట్రైడ్ ఇస్ బెస్ట్ యాక్చువల్లీ. బట్ తనకి ఏంటంటే ఓటీటీ డీల్స్ ఏమో ఉన్నాయి, నెట్ఫ్లిక్స్ వాళ్ళకి ఏదో వాళ్ళ స్కెడ్యూలింగ్ ఏదో ఉంది. సో ఈ ట్రైడ్ పాపం, కానీ ఇంకా కుదరలేదు కాబట్టి ఇంకా. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు 2 మూవీస్ ఆర్ కామన్. ఇప్పుడు వీక్ కామనే, 2 వీక్స్ వచ్చేది కామన్. బట్ స్టిల్ ఐ ట్రైడ్, నాకు బాగా క్లోజ్ కాబట్టి తప్పదు కాబట్టి. అండ్ సినిమా అది ఇట్స్ డిఫరెంట్ జానర్, మన డిఫరెంట్ జానర్. సో మొన్న దివాళీకి కూడా మీరు చూస్తే అమరన్, లక్కీ భాస్కర్ 3 సినిమాలు ఆడాయి. సో ఏ సినిమా బాగుంటే ఆ సినిమా ఆడుతుంది, 2 బాగుంటే 2 ఆడతాయి. ఓకే, అంటే ఇద్దరు ఏంటంటే హ్యూమర్ కామెడీ మీద బాగా బ్యాంక్ అవుతున్నారు 2 సినిమాలు. అవును, మన సినిమా హ్యూమర్తో పాటు వీల్ హ్యావ్ మచ్ బిగ్గర్ స్కేల్. మన సినిమా బిగ్గర్ స్కేల్ విత్ ఎమోషన్ ఉంటుంది, ఒక వెరీ స్ట్రాంగ్ స్టోరీ ఉంది. సో హీరో క్యారెక్టరేషన్ చాలా బాగుంటుంది, కొత్తగా ఉంటుంది. సో అనుంది మాకు. మ్యాడ్ 2 అనేది ఏంటంటే ఇప్పుడు సీక్వెల్స్ వర్క్ అవుతున్నాయి, అంటే ఆ టైటిల్ అనేది బాగా పెనట్రేట్ అయిపోతుంది. అదేం కన్సర్నింగ్ లేదా? కన్సర్నింగ్ అంటే ఇక ఎప్పుడు వచ్చినా ఏదో సినిమా వస్తుంది మీద. మన సోలో డేట్ అనేది రేర్, అది వస్తే ఇంకా మన లక్, అది సోలో వస్తే అదృష్టం అది. సో డెఫినెట్లీ నాకు ఐ డోంట్ సీ ఇట్ యాజ్ 3 టైమ్లు కాదు. సో అది బాగుంటే అది ఆడితే, మన బాగుంటే మన ఆడతాయి, 2 బాగుంటే 2 ఆడతాయి, అంతే అండి. డిప్లొమాటిక్ ఆన్సర్ ఇది. నిజంగా అంతే అండి. ఏం చేస్తే చెప్పండి. అంటే బాధే లేదా ఎప్పుడు ఏంట్రా ప్రతిసారి ఇదే గోలా అని చెప్పి? లేదు, ఇంకా మన చేతిలో దానికి ఇంకా మనం ఏం చేయలేం కదండి. ముందు ఒక రోజు అనుకున్నది మళ్ళీ ఇప్పుడు సేమ్ డే కూడా వచ్చేస్తుంది. చెప్పారు కదా సమ అమావాస్య చెప్పారు కాబట్టి. ఓకే, సో అదేం మైత్రి దిల్ రాజు గారు క్లాష్ వల్ల ఏం కాదంటారా? నాకు ఈ థాట్ అసలు రాలేదు. ఈ థాట్ నాకు తెలిసి కాదండి, నాకు తెలిసి మైత్రి దిల్ రాజు అసలు అదేముండదండి. ఓకే, సో రాబిన్ హుడ్ ఇప్పుడు వస్తుంది, మార్చిలో వస్తుంది, మార్చి ఎండ్ ఆల్మోస్ట్. తర్వాత మళ్ళీ మేలో తమ్ముడు అంటున్నారు. వెరీ క్లోజ్గా 2 డేట్లు. ఇంకా యాక్చువల్లీ మన రాబిన్ హుడ్ సపోజ్ టు కమ్ ఆన్ December 25. అప్పుడు వచ్చుంటే మనకి గ్యాప్ ఉండేది. ఇంకా డేట్ మారింది కాబట్టి సో ఇంకా తప్పట్లేదు. అంటే ఇప్పుడు సినిమా తాలూకు రిజల్ట్ తర్వాత సినిమా మీద పడుతుంది కదండి. అంటే ఇప్పుడు సినిమా గాడ్ ఫర్ బిడ్ ఏదన్నా రిజల్ట్ తేడా వస్తే ఆ గ్లూమ్ ఉంటుంది. ఒకవేళ బాగా వచ్చింది అనుకోండి, నితిన్ సినిమాని బాగా కన్స్యూమ్ చేసి ఇప్పుడే కదా నితిన్ సినిమా చూసేవాడు. అదే అంటారు. నాకు తెలిసి ఐషు రాకపోవచ్చు అని నా ఫీలింగ్ అండి. ఎందుకో సినిమాకి ఇవాళ ట్రెండ్ మారిందండి, ఏ సినిమాకి ఆ సినిమానే. ఇప్పుడు ఒక 1 year గ్యాప్ ఇచ్చి నా సినిమా నెక్స్ట్ వచ్చినా ఇట్స్ నాట్ దట్ ఒక హీరో సినిమా రాలేదు కాబట్టి ఆ సినిమాకి వెళ్తారా అని అది లేదు. ఇవాళ మన ట్రైలరు, మన ఆడియో, మన ప్రమోషన్ బాగుంటే అది మన జనాల్ని అట్రాక్ట్ చేస్తే దే విల్ కమ్. అంటే అలా అని అంటే ఎవ్రీ మంత్ సినిమా రాదు, బట్ ఇది ఇట్స్ అన్ఫోర్సీన్ సిచ్యువేషన్. డిసెంబర్ సినిమా ఇప్పుడు పోస్ట్పోన్ అయ్యి అలా అయింది కాబట్టి నెక్స్ట్ టైం నుంచి ఇలా జరగకుండా ఐ టేక్ కేర్. ఓకే, ఎంతవరకు వచ్చిందండి తమ్ముడు? అయిపోయిందండి, మొత్తం షూటింగ్ అయిపోయింది. ఓకే, షూటింగ్ ఇస్ డన్, మేలో ఉంటుంది రిలీజ్. ఇంకా ఎగ్జాక్ట్ డేట్ ఇంకా ఫైనల్ అవ్వలేదు, దాన్ని బట్టి. సో మామూలుగా సినిమా కనిపించే ఆ వారం రోజులు 10 రోజులు అటు ఇటుగా కనిపిస్తారు అంతే, నితిన్ తర్వాత ఎక్కడ మాయమైపోతారు. అవునండి. ఇప్పుడు ఏంటంటే ఫర్ చేంజ్ ఎక్కువ కనపడతారు. అవునండి. ఏంటంటే అసలు ఎక్కడా కనపడరు, అసలు నితిన్ ఉన్నాడా లేదా అన్నట్టు ఉంటుంది ఇండస్ట్రీలో. అంతే అండి. సినిమా రిలీజ్ ముందు ఇంటర్వ్యూలు వస్తాను, సినిమా తర్వాత షూటింగ్లు, లేదంటే నా పర్సనల్ లైఫ్, నా ఇల్లు, నా ఫ్రెండ్స్, అంతే అండి. బయటికి మ్యాక్సిమం రాను. ఎందుకు అంటే అంత ఇప్పుడేమో చాలామంది యాక్టర్స్ ఏదో మిస్ అయిపోతున్నాం అన్న ఫీలింగ్లో ఉంటారు బయట కనపడకపోతే. కొంతమంది ఏంటంటే సినిమా కొంచెం గ్యాప్ ఎక్కువ వస్తాయి, ఏ ఫోటో షూట్లను లేకపోతే షాప్ ఓపెనింగ్లను, ఏ వేరే వాళ్ళు ఈవెంట్స్ కన్నా కొంతమంది పని కట్టుకుని పని పెట్టుకుంటారు. అంటే మేబీ నేను స్వతహాగా ఐ లైక్ టు బి లైక్ దిస్. యాక్చువల్లీ నా లైఫ్లో ఇంతవరకు ఐ నెవర్ డిడ్ అ ప్రాపర్ ఫోటోషూట్. నా టీం కూడా అంటుంటారు, ఒకసారి ఒక చేయాలి ఫోటోషూట్ అంటే, ఇది నేను కాదు, నేను ఏదో ఫోర్స్ఫుల్గా ఫేక్గా చేస్తే అది ఆడియన్స్ విల్ నో ఆఫ్. సో నాకు ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ డూయింగ్ దట్. సినిమాలో కూడా మీరు కాదు, నితిన్ కాదు. ఇప్పుడు రాబిన్ హుడ్ అంటే రాబిన్ హుడ్ ఉంటాడు. అవునవును. బట్ అది చేంజ్ చేసుకోవాల్సింది అంటారా? మేబీ అవసరం. ఇప్పుడు మారుతున్న ట్రెండ్కి ఎగ్జాక్ట్లీ. అంతకుముందు అసలు నేను ఇంత మాట్లాడేవాడిని కాదు, స్టేజ్ మీద డ్యాన్స్ చేసేవాడిని కాదు. సో ఇప్పుడు చేస్తానంటే ఐఎమ్ ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్. మేబీ ఇట్స్ గుడ్. మేబీ ఇప్పుడు మారుతున్న ట్రెండ్కి, ఈ సోషల్ మీడియాకి, దీనికి మేబీ హ్యావ్ టు చేంజ్ ఏమో. సో ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు చేంజ్.